మెగాస్టార్ చిరంజీవిలో ఏమిటి సడన్ చేంజ్? 10 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి ఇప్పుడెందుకు పాలిటిక్స్ పై శ్రద్ధ చూపిస్తున్నారు? తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఒంటరిగా పోరాడుతున్నా ఇంతకాలం పట్టించుకోని చిరంజీవి ఇప్పుడెందుకు భుజాన మోస్తున్నారు? చిరంజీవి ఒక్కసారిగా పొలిటికల్ గా యాక్టివ్ కావడానికి కారణమేంటి? చిరంజీవిని వెనకుండి నడిపిస్తున్నది ఎవరు? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ప్రజారాజ్యం పార్టీ ప్రయోగం విఫలం కావడంతో 10 ఏళ్ల పాటు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. తనకు రాజకీయాలు వచ్చిరావని, తన ఫీల్డ్ సినిమాయే అని ప్రకటించి పూర్తిగా అటే వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా పట్టించుకోలేదు. రాజకీయాలంటేనే చిరాకు ప్రదర్శించారు. ఏ రాజకీయ పార్టీకి కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు. అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి అయినా మర్యాదకు కలిసి రావడం తప్ప ఎక్కడ యాక్టివ్ రోల్ తీసుకోలేదు. అలాంటి చిరంజీవి 10 ఏళ్ల తర్వాత ఫుల్ యాక్టివ్ అయిపోయారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడతానని మాటిచ్చారు. కేవలం మాటలే కాదు, జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చారు. తమ్ముడి బాగోగులు పట్టించుకుంటున్నారు. చిరంజీవి రంగంలోకి దిగడంతో మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఇప్పుడు పవన్ కు అండగా నిలబడింది. పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తున్నారంటే పరోక్షంగా చిరంజీవి అటు బీజేపీ ఇటు టీడీపీకి కూడా సపోర్ట్ గా నిలబడినట్లే లెక్క. కూటమికి అండగా ఉన్నారంటే జగన్ కు దూరమైనట్లే కదా. మరి ఉన్నట్టుండే చిరంజీవిలో ఎందుకింత మార్పు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిరంజీవి మనసు మార్చిన ప్రధాన వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. మోదీ అంటే చిరంజీవికి ఎంతో అభిమానం. చిరంజీవిని మోదీ ప్రత్యేకంగా ఆదరిస్తారు. ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుపోయింది. చిరంజీవిని ఎక్కడ కనిపించినా మోదీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటారు. చిరుకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును అందించింది కూడా. ఈ కారణాల వల్ల మోదీ ఏం చెప్పినా చేసి తీరేంత భక్తి చిరంజీవిలో ఏర్పడింది. మోదీ కోసం ఏదైనా చేయాలనే పట్టుదల కూడా పెరిగింది. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. జనసేన స్వయంగా తమ్ముడిది, బీజేపీ తాను ఆరాధించే మోదీది. ఈ కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా అటు మోదీకి ఇటు పవన్ కు మేలు జరుగుతుందని చిరంజీవి భావిస్తున్నారు. పవన్ పక్షాన నిలబడాల్సిన అవసరాన్ని కూడా కొంతకాలంగా కుటుంబ సభ్యులు నొక్కి చెప్తున్నారట. ఈ కారణాల వల్లనే చిరంజీవి తన మనసు మార్చుకున్నట్లు చెప్తున్నారు. మోదీ కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేక అభిమానం చూపడానికి దీర్ఘకాలిక రాజకీయ ఆలోచనలున్నాయంటున్నారు. రాబోయే కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని పెంపొందించాలనే సామాజిక ఎజెండా బీజేపీకి ఉంది. తమిళనాడులో అన్నమలైని ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. ఆంధ్రాలో కూడా బీసీ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే చిరంజీవి ఫ్యామిలీని చేరతీస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా చిరంజీవి మళ్లీ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం, తమ్ముడు పవన్ కు అండగా నిలవాలని నిర్ణయించుకోవడం ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులకు కొత్త ఊపును అందించింది.